అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మించడం జరిగింది. కానీ అది నిర్మించాక అసలు ఆ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ లో ఉత్పత్తే ప్రారంభం కాలేదు. అంటే ఉత్పత్తే ప్రారంభం కానటువంటి ఫర్నేస్ ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి. అయితే మనం ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది, రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వాడు 3 BFలు కూడా పనిచేస్తున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా వినియోగంలోకి తెచ్చాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్, అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకెళ్ళాం. గత మార్చిలో ఏప్రిల్ మే జూన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 3 BFలో పూర్తిగా పనిచేస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో, ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రిగా ఉన్న మీరు వాస్తవాలని మాట్లాడలేదు. అసలు గత ప్రభుత్వంలో అవసరం లేకపోయినా సరే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అది పనిచేయడం మానేసింది, దాన్ని వినియోగించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మేము పునరుద్ధరించామని మీరు చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఒక కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు అది. ఎందుకంటే వాస్తవాలు తెలిసిన వాళ్ళు నివ్వెరపోతారు, ఇలాంటి వాళ్ళ మాకు కేంద్ర మంత్రిగా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే 2018లో రికార్డు స్థాయిలో, అంటే నవంబరు 2018 డిసెంబరు 27వ తారీఖున ఒక్కరోజునే 9040 టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేసి BF3 రికార్డు సాధించింది. ఎందుకంటే BF3 బ్లాస్ట్ ఫర్నేస్ని 2012లోనే, అంటే మీ ప్రభుత్వం రాకముందే 2012 ఏప్రిల్ 24వ తేదీన బ్లాస్ట్ ఫర్నేస్ 3 ప్రారంభమైంది, ఉత్పత్తి ప్రారంభించింది. 2018లో రికార్డు సాధించింది. 2018 నవంబర్లో 2,35,000 టన్నులు ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇలాంటి రికార్డులన్నీ కూడా బ్లాస్ట్ ఫర్నేస్ 3కి ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. మీరు అవన్నీ మర్చిపోయి మా ప్రభుత్వంలోనే మేము పునరుద్ధరించాం అని చెప్పి ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తున్నాయి అని చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తోంది. అంతేకాదు 2018లో రికార్డు సాధిస్తే బీజేపీ ప్రభుత్వంలోనే 2020 ఏప్రిల్ నెలలో బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆగిపోయింది. దాదాపు 9 నెలల పాటు అది ఆగిపోయినా సరే అది దాన్ని మళ్ళీ దాన్ని రన్ చేసే విషయంలో అశ్రద్ధ చూపించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆగిపోవడానికి కారణం ఎవరు అంటే మీరు అత్యంత ప్రేమతో తీసుకొచ్చిన ఇన్ఛార్జ్ CMD సక్సేనా ఆపరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడే విశాఖపట్నం ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అతన్నే మొయిల్ నుంచి తీసుకొచ్చి ఇన్ఛార్జ్ CMDగా మీరు సక్సేనాను పెట్టారు. సక్సేనా హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ విషయం అతన్ని గతంలో కూడా ఆయన ప్రూవ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి కారకులయ్యారో మళ్ళీ అతన్నే మీరు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ భావిస్తారు. 9 నెలల పాటు మళ్ళీ పునరుద్ధరణ కాలేదు. 2020లో 2022లో మళ్ళీ ఆగిపోయింది. 2 సంవత్సరాలు మళ్ళీ పునరుద్ధరణ కాలేదు. అది కూడా మీ ప్రభుత్వంలోనే, బీజేపీ ప్రభుత్వంలోనే జరిగింది. మరి మూడోసారి 2024 సెప్టెంబర్లో ఆగిపోయింది. సెప్టెంబర్లో ఆగిపోయిన తర్వాత మళ్ళీ మొన్న 2025 మన జూన్ 27న పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరించడం కూడా మీరు ఏ విధంగా చేశారు? ఇప్పుడు కూడా మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే మీరు దీనికి కావాల్సిన ముడిసరుకు రోజుకి NMDC నుంచి 8 ర్యాకులు రావాల్సింది మన ఒప్పందం ప్రకారం. కానీ రోజుకి 4 ర్యాకులే వస్తున్నాయి. అంటే దీనివల్ల సెంట్రల్ ప్లాంటు ఉత్పత్తి సగానికి పడిపోయింది, కోకోవన్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. అన్నీ కూడా సగానికి పడిపోతే పూర్తి సామర్థ్యంలో మీరు 3 బ్లాస్ట్ ఫర్నేస్ని ఎలా నడుపుతారు? కొంచెం జనాలకి ఆ అర్థమెటిక్స్ అన్నీ కూడా మీరు వివరిస్తే చాలా సంతోషపడతారు. అంటే సగం మెటీరియల్ ఇచ్చి పూర్తిగా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు
పూర్తి స్థాయిలో పనిచేస్తే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా చెప్తారు? ఇది పక్కదారి పట్టించడం కదా. ఈ విధంగా బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతున్న వాస్తవాలు ఇవి. కానీ మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని చేశాము అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని దయచేసి ఒక కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న మీరు ఇలా మాట్లాడితే నవ్విపోతారు జనం. మీరు తెలుగు ప్రజల గుండెల మీద తంతున్నారు అనే విషయం మీరు గుర్తు చేసుకోండి. ఒక తెలుగు ప్రాంతానికి చెందిన ఒక కేంద్ర మంత్రిని ఉక్కు శాఖ అని ఒకటి ఇచ్చి మీకు తెలుగు వాళ్ళ కళ్ళని తెలుగు వాళ్ళ చేత పొడిచేటట్టు చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ హయాంలోని ఈ ప్లాంటు గనక ప్రైవేటైజేషన్ జరిగితే దాన్ని 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా క్షమించరనే విషయాన్ని అర్థం చేసుకోండి.